సార్ ఇప్పుడు ఇంత 3,000 కోట్లు స్కామ్ అంటున్నారు, ఇంతమందిని అరెస్ట్ చేస్తున్నారు, దీంట్లో ఐపీఎస్లు కానీ ఐఏఎస్లు కానీ వీళ్ళందరినీ కూడా తీసుకుని వస్తున్నారు. సో మీరు అసలు ఎలాంటి ఆధారాలే లేవు అని అంటారా, కొట్టిపాడేస్తారా? ఛార్జ్ షీట్లో వాళ్ళు అన్నదాని ప్రకారం 2 ప్రధానమైన ప్రెమైస్ మీద బేసిస్ మీద పోతున్నారు. ఒకటి, పాలసీ గవర్నమెంట్ షాపులకు మార్చడంలో ఫస్ట్ కుంభకోణానికి అక్కడ తెరబడింది. నేను అడుగుతాను, చంద్రబాబు వేసిన రాజబాట ఉండగా ఏది దోచుకోవడానికి బెల్ట్ షాపులతో సహా కిందికి పోయి వేల కోట్లు లక్షల కోట్లు అయినా సరే తీసుకోవడానికి వీళ్ళు సిస్టమైజ్ చేశాక, డిస్టిలరీలన్నిటికీ ముబ్బడిగా ఆర్డర్లు ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళని బెనిఫిట్ చేశాక, వాళ్ళ లైసెన్స్లు ఇవన్నీ పెంచేసి ఇదేయాక అది సులభమా? అట్లా కాకుండా ఇవి తీసేసి అకౌంట్ ఫార్ చేయాల్సిన గవర్నమెంట్ షాపుల నుంచి వాటి నుంచి వస్తుంది అనుకోవడం సులభమా? ఇట్లా తినడం సులభమా? ఇట్లా చేయి తిప్పుకొని తినడం సులభమా? దానికోసం ఓ పాలసీ ఎవాల్వ్ చేయాల్సిన అవసరం ఏముంది? ఎందుకు చేశారు? మేము మద్య నియంత్రణ చేస్తామని ప్రకటించాం కాబట్టి ఎట్లా డిస్కరేజ్ చేయాలి, ఎట్లా నియంత్రించాలి కన్జంప్షన్ అనడానికి ఆ పెద్దలు బ్రాండ్లకు సంబంధించి మీరు అడిగారు. మీరు దాంట్లో చూస్తే మనకు డేటా ఎక్కడ దొరుకుతుందంటే వాళ్ళు కాంపిటీషన్ కమిషన్కి వెళ్ళారు. అక్కడికి వెళ్ళాక వాళ్ళ క్లెయిమ్ ఏంటంటే మమ్మల్ని డిస్కరేజ్ చేశారు, ఆర్బిట్రరీగా బిహేవ్ చేశారు. ఏది బెవరేజ్ కార్పొరేషన్ పేమెంట్స్ డిలే చేశారు. పేమెంట్స్ అంతకుముందు మాకు డిపో దగ్గర వచ్చేవి, ఇప్పుడు కింద అమ్ముడు పోయినాకనే ఇస్తామన్నారు. ఇవన్నీ దేని వల్ల వచ్చాయి? సిస్టమ్ కింద రిటైలింగ్ ఎప్పుడైతే మారిందో, అంతకుముందు డిపో స్థాయిలోనే వీళ్ళు ఎవరు మన ప్రైవేట్ బిజినెస్ మ్యాన్ రిటైలర్స్ కొనుక్కొని పోయేవాడు. అంటే డబ్బు అక్కడికే వచ్చేది. ఆ అమౌంట్ వీళ్ళు పాస్ ఆన్ చేయడానికి అవకాశం ఉండేది. గవర్నమెంట్ అయిన తర్వాత గవర్నమెంట్ యాక్టెడ్ లైక్ ఏ ఫెసిలిటేటర్ కింద రోల్ అన్నాక, కింద సేల్ అయినాక అది తీసి ఇవ్వడం మొదలుపెట్టింది. ఈ డిలే ఎందుకు జరిగిందంటే గవర్నమెంట్ డెసిషన్ కాదు, సిస్టమ్ మారడం వల్ల వచ్చింది. అలాగే మాన్యువల్ సిస్టమ్కు ఆర్డర్ ఫర్ సప్లై ఆర్డర్లు ప్లేస్ చేస్తున్నారంటే ఈ కొత్త సిస్టమ్ ఆటోమేటిక్గా పెట్టడానికి కుదరదు కాబట్టి ఇండెంట్ తీసుకొని చేశారు. అంతకుముందు కూడా ఇండెంట్ తీసుకునేవారు. క్వశ్చన్ వచ్చి వాళ్ళు పెట్టిన ఇండెంట్ ఏదైతే ఉందో, మేము ఇంత సప్లై చేస్తామంటే మీరు అంత వద్దు ఇంత తక్కువ చేయండి అని అంటే అది కార్పొరేషన్ తప్పు, అంటే వాళ్ళు డిస్కరేజ్ చేస్తుందని. వాళ్ళు ఎంత అడిగితే అంతా ఇచ్చారు. మరి ఎక్కడ డిస్కరేజ్ చేసిందంటే ఫోన్లు చేసి మీరు తక్కువ ఇండెంట్ పెట్టండి అని అడిగారు అని అంటారు. డజ్ ఇట్ స్టాండ్? ఎక్కడైనా నిలబడుతుందా? దే ఆర్ బిగ్ ఎంటిటీస్, వాళ్ళు రాయొచ్చుగా మీరు ఇట్లా అడుగుతున్నారని. ఏపీలో వాళ్లకు ఎంకరేజింగ్ వాతావరణం కనపడలే, డిస్కరేజింగ్ వాతావరణం కనపడింది. పేమెంట్ డిలే అవుతుంది. పేమెంట్ డిలే కావడానికి కాన్షియస్గా కాదు, కొత్త బ్రాండ్ కూడా అంతే డిలే అయింది. కొత్త బ్రాండ్స్కి ముందు ఇచ్చింది లేదు. ఎందుకంటే నేను చెప్పిన రీజన్, గవర్నమెంట్ తన పాకెట్లోంచి ఎందుకు ఇస్తుంది? సేల్ అయిన తర్వాత ఇస్తుంది. అంతకుముందు ప్రైవేట్ వ్యాపారి తీసుకుపోయేవాడు, ముందే వచ్చేది. ఇప్పుడు కస్టమర్ కొంటే తప్ప రావట్లా, అందువల్ల డిలే అయింది. వాయికి ఈ మార్కెట్ అంత ఎంకరేజింగ్గా లేదు, ఇంకో మార్కెట్లోకి వెళ్ళాడు. ఇక్కడ ఒక అలిగేషన్ చేయాలని చూశారు వాళ్ళు. కాంపిటీషన్ కమిషన్లో మీరు చూసినా రికార్డు ఓపెన్ డొమైన్లో ఉండేది, దాంట్లో ఉంటుంది. వాళ్ళు ఇండెంట్ ఎంత పెట్టారో అంతా వీళ్ళు ఆర్డర్ ప్లేస్ చేశారు. ఇండెంట్ పెట్టినంత ఆర్డర్ ప్లేస్ చేసినప్పుడు వేర్ డస్ ది క్వశ్చన్ అరైజ్? ఇప్పుడు ఇది ఎవరి మీద ఎవరైనా చేయొచ్చు. నేనేమంటున్నా, చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి మాకు పక్కా ఆధారాలు ఉన్నాయి కేసు పెట్టడానికి. ఏమని? ప్రివిలేజ్ ఫీ కింద 1,300 కోట్లు వచ్చేవి నువ్వు వేవ్ ఆఫ్ చేసావు, క్యాబినెట్ అప్రూవల్ లేదు, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఫైనాన్స్ కంకరెన్స్ లేదు, అండ్ చంద్రబాబు నాయుడు సంతకాలు ఉన్నాయి బార్లకు సంబంధించి. అయితే ముందు దానికి హీ వాజ్ అవేర్ అనడానికి కాపీ టు పిఎస్ అని జీవో ఏదైతే ఇష్యూ చేశారో, మిగిలిన పాలసీ రిలేటెడ్ జీవోలు 2 క్యాబినెట్లో డిస్కస్ చేశారు తప్ప ఇది ఆ రోజే రిలీజ్ చేసిన దీన్ని మాత్రం దీన్ని తీసుకురాలేదు. ఆయన కాపీ పెట్టారు అంటే హీ వాజ్ అవేర్ అని తెలుస్తుంది. ఇంకో దాని మీద అయితే బార్లకు ఇచ్చిన ప్రివిలేజ్ ఫీ రద్దు అయితే సంతకం కూడా ఉంది, ఆయనది, మంత్రిది ఉంది, ఆయనది ఉంది. ఇవి అలాగే డిస్టిలరీలకు ఎక్స్ట్రా పర్మిషన్ ఇచ్చారు అగైనెస్ట్ ఎక్స్పర్ట్ కమిటీ అడ్వైజ్ చీఫ్ మినిస్టర్. దీంతో ఇవి క్లియర్ కట్ ఎవిడెన్స్లు. ఇవి ఇక్కడ అట్లాంటివి ఏమైనా ఉన్నాయా? ఇక్కడ ఎప్పుడు అట్లాంటివి చూపగలరంటే నువ్వు ఒకవేళ ఇన్వెస్టిగేషన్ ఇక్కడ మొదలు పెడితే నువ్వు అట్లాంటివి ఏమైనా చూపే ప్రయత్నం కుబేరా మూవీలాగా స్కామ్ చేశారని అంటున్నా. అదే నేను అంటున్నా కదా, సినిమా కథకు ఇది పనికొస్తుంది. నిజంగా గన ఏదైనా జరిగి ఉంటే వాళ్ళు ఎక్కడ మొదలు పెట్టేవాళ్ళంటే ఇది ఇక్కడ ఇప్పుడు మేము అంటున్నట్టు చంద్రబాబు నాయుడు దీనివల్ల మేము అంటున్నాం ప్రివిలేజ్ ఫీ 1,300 కోట్లు లాస్ కావడం అనేది అంతకుముందు వసూలు అయిందని చూస్తే అక్కడే తెలుస్తుంది.